ఇయ్యాలైతే మన కరీంనగర్ లో ఉన్న రోహిణి ఫుడ్ కోర్ట్ వచ్చినాం కాక వీళ్ళ లొకేషన్ మేము తిన్న ఐటమ్స్ వాటి రేట్లు మన వాళ్ళ నెంబర్ కావాలని కామెంట్ సెక్షన్ లో పెడితే చూసుకోవచ్చు. ఇక అంబియన్స్ అయితే పర్లేదు కాక మంచిగా డీసెంట్ ఉంది. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ తో కూడా గట్టిగా దావత్ అయితే తీసుకోవచ్చు. ఇక మన శిఖర్ కాక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎబో 500 అయితే 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇక ఫస్ట్ మేమైతే వెజ్ మంచి సూప్, చికెన్ మంచి సూప్ అయితే బర్రెలు కుడితే ఆయన టేస్ట్ అయితే మస్తు ఉండే. ఇక స్టార్టర్ అయితే చికెన్ టిక్కా, చికెన్ గార్లిక్ కబాబ్, తంగడి కబాబ్, వెజ్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, నాన్ గోంగూర చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, గోంగూర వెజ్ బిర్యానీ, పంజాబీ చికెన్ బిర్యానీ అయితే ట్రై చేసినాం కాక. ఇక మన శిఖర్ కాక ఆర్కెస్ట్రా నుంచి దర్వేనికి వస్తున్నాడు మధ్యలో టేస్ట్ అయితే అన్ని మంచిగా ఉండే కాక. కాకపోతే నాకు మాత్రం మరీ నచ్చింది గోంగూర చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కాక. ఇంకోటి కాక ముందే చెప్తున్నా, బిర్యానీ అంటే మన బిర్యానీ లెక్క ఉండే కొంచెం యూనిక్ స్టైల్ పులావ్ స్టైల్ ఉంటుంది. ఇక మన దగ్గర ఒక మైనస్ ఏంటంటే హ్యాండ్ వాష్ బాత్రూమ్ ఒక్కటి బయట ఉండే కాక. ఇది ఒక్కటే మైనస్ అనిపించింది, మిగతా అన్ని బానే ఉండే. ఇంకోటి కాక ఒకవేళ మన వాళ్ళు క్యాటరింగ్ కావాలన్నా కూడా వేసి ఇస్తారట ఫంక్షన్ లో. గోంగూర చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం కత్తి కసాలు తిన్న ఫస్ట్. ఇక మన వాళ్ళు ఎండాకాలంలో మాక్టైల్ కూడా పెడతారట కాక. ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేసింది కూడా మన శిఖారి కాక ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్స్ అన్న.